హలో అండి, వెల్కమ్ టు పెద్ది మూవీ రివ్యూ. సినిమా స్టోరీ విషయానికి వస్తే ఏ పనైనా చేయగలిగినోడు, ఏ ఆటనైనా ఆడగలిగినోడు వాడి ఊరి బావు కోసం ఆటని చూస్ చేసుకోవడమే పెద్ది స్టోరీ. మూవీ పేసింగ్ అండ్ ప్రొసీడింగ్స్ మ్యాటర్కి వస్తే మూవీ 2016 ఓపెన్ అవుతుంది. బొమ్మనేరాని పెద్ది స్టోరీ వింటుంటాడు. పెద్దిగాడి వల్ల చుట్టుపక్కల ఊర్లలో పిల్లలు గేమ్స్ మీద ఎంత ఇంట్రెస్టెడ్ ఉన్నారో చూపిస్తారు. అండ్ దెన్ 20 మినిట్స్ తర్వాత హీరో ఇంట్రొడక్షన్ ఉంటుంది. తర్వాత జాహ్నవి కపూర్ సీన్స్ టూ బ్యాడ్ అండ్ వరస్ట్ ఉంటాయి. దీని గురించి తర్వాత మాట్లాడతాను. ప్యారలల్ గా అప్పల్ సూరి క్యారెక్టర్ ఈ జనాలకి ఏదో చేయాలని కష్టపడుతుంటాడు. ఏదో అలా ప్లేన్ గా వెళ్తూ ఉంటుంది మూవీ. దెన్ ప్రీ ఇంటర్వెల్ ఒక క్రికెట్ మ్యాచ్ నుండి మూవీ పిక్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ బ్లాక్ బాగానే ఉంటుంది. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కూడా రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్ ఏదో అలా లాగేస్తారు. మూవీ ఓవరాల్ కూడా జస్ట్ ఏదో ఓకేష్ లా అనిపించింది అంతే. సినిమా పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ చరణ్ పర్ఫార్మెన్స్ అండి. చాలా ఎఫర్ట్స్ కనిపిస్తుంటాయి ఆన్ స్క్రీన్. మెయిన్ గా కుస్తీ అండ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అండి. నాకు అనిపిస్తుంది జనాలు ఈ డ్రమ్ సౌండ్స్ కి ఎక్కువ అలవాటు పడిపోయి ప్రాపర్ మిక్సింగ్ ఉన్న మ్యూజిక్ ఇస్తే ఇదే మ్యూజిక్ రా అనేస్తారు. సినిమాలో మీకు స్టోరీకి తగ్గట్టు ప్రాపర్ మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ సెకండ్ హాఫ్ లో కొన్ని డెడ్ సీన్స్ లో కూడా ఏఆర్ రెహమాన్ డ్యూటీ చేశాడు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో గౌరీ నాయుడు అండ్ పెద్దికి మధ్యన ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. పెద్ది ఎందుకు మ్యాచ్ గెలవాలనుకుంటున్నాడో చెప్తాడు. పర్టికులర్ గా ఆ సీన్ కి చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను. మూవీ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ జాహ్నవి కపూర్ అండి. మూవీలో ఈమె క్యారెక్టర్ ఒక పొలిటీషియన్ కూతురు. బట్ అసలు ఆ డ్రెస్సింగ్ ఏంటో అర్థమే అవ్వదు. ఊరికే చున్నీ తీసేస్తుంటారు. అన్నెసరీ క్లోజ్అప్స్ పడుతుంటాయి బాడీ పార్ట్స్ కి. లిటరల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలా ఉండవు ఆమె సీన్స్. అండ్ పెద్దిది ఈమెది లవ్ ట్రాక్ కూడా చాలా వరస్ట్ ఉంటది. ఏంట్రా ఈ రోతా అనిపిస్తుంది. నెక్స్ట్ క్రికెట్ సీన్స్ అండి. ఇప్పుడు మీరు ఏదో నార్మల్ కమర్షియల్ సినిమాలో క్రికెట్ సీన్ అంటే ఏదో సర్దేసినా ఓకే. బట్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పి క్రికెట్ సీన్స్ ని ఇన్స్టా రీల్స్ లా చేస్తే ఎలా అండి? బౌలర్ బాల్ వేస్తాడు, హీరో గ్రౌండెడ్ షాట్ కొట్టినా బాల్ ఎక్కడో పడతా ఉంటది. అండ్ పర్టికులర్ గా కొన్ని షాట్స్ అయితే చాలా క్రీన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ ప్రాబ్లమో లేదా స్క్రిప్టే ప్రాబ్లమో తెలీదు. బట్ ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ ని చాలా అబ్రప్ట్ గా ఎండ్ చేసి ఇంకో సీన్ లోకి వెళ్ళిపోతారు. ప్రాపర్ ఎండింగ్ కూడా ఉండదు ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తానికి. అండ్ మూవీలో క్రాస్ ఓవర్ అథ్లెట్ అనే వర్డ్ మీనింగ్ నే మార్చేస్తారు. జనరల్ గా క్రాస్ ఓవర్ అథ్లెట్ అంటే వన్ ఆర్ మోర్ స్పోర్ట్స్ లో గుడ్ ఉండేవాడు. బట్ మూవీలో ఎలా చూపిస్తారంటే ఒక స్పోర్ట్ ని ఇంకో స్పోర్ట్ లో ఆడేవాడు క్రాస్ ఓవర్ అథ్లెట్ అనేలా ఉంటుంది ఎడిటింగ్. అండ్ ఫస్ట్ కుస్తీ ఫైట్ కూడా చాలా బాగుంటది అప్ టు ఈ కుస్తీ టు క్రికెట్ ట్రాన్సిషన్స్ వచ్చేంత వరకు. అండ్ మస్సా మస్సా సాంగ్ విజువల్స్ కి మ్యూజిక్ కి అసలు సెట్ అవ్వలేదు అనిపించింది. చరణ్ కుస్తీ మేక్ ఓవర్ గుడ్ ఉంటుంది. రెహమాన్ గారి మ్యూజిక్ కూడా టూ గుడ్ ఉంటుంది. బట్ రెండు ఎందుకో ప్రాపర్ సింక్ లో అయితే లేవనిపించింది. నెక్స్ట్ మూవీలో జగపతి బాబు క్యారెక్టర్ ని తెగ లేపారు మూవీ టీం వాళ్ళు. ఏకంగా ఫస్ట్ హాఫ్ లో ఆయనే హీరో అన్నారు. రఫ్లీ 10 to 15 మినిట్స్ ఉంటాడు ఆయన ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ అనిపించింది, తోపనలా ఏం లేదు. అండ్ మూవీ టీం వాళ్ళు ఆయన ఏదో ఒక సీన్ లో ఏదో ప్రాణం పెట్టేశారు అనే రేంజ్ లో చెప్పారు. మేబీ ఎడిటింగ్ లో పోయిందో ఏమో నాకు తెలియదు. నేనైతే వెయిట్ చేస్తాను ఎక్కడ ఈ సీన్ అనేసి ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు. సో యా, అంతే అండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.